అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ టు పునిమాస్ పారడైజ్. మీల్ ప్రెప్ సిరీస్ లో ఇవాల్టి వీడియోలో నేను కొన్ని సింపుల్ రెసిపీస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలానే మనీ సేవింగ్ టిప్స్ కూడా షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ రైట్ ఇంటూ ఇట్. మీరు స్టూడెంట్ అయినా, సోలోగా ఉన్నా, సోలిపోయి ఉన్నా, ఈజీగా అయిపోవాలి అన్న ఈ సింపుల్ రెసిపీస్ ని బ్లైండ్ గా ఫాలో అయిపోండి. ఇవాళ నేను డిఫరెంట్ ఫ్రైడ్ రైసెస్ చూపిస్తున్నాను దట్ యూ కెన్ మేక్ యూజింగ్ సిమిలర్ వెజ్జీస్ బట్ డిఫరెంట్ ఫ్లేవర్స్. అలా ఫస్ట్ వచ్చి ఈ గార్లిక్ ఫ్రైడ్ రైస్. ఇది అనగాస్ ఫేవరెట్. దీంట్లోకి మనకు కావాల్సింది వెల్లుల్లి మామూలుగా అయితే మేము పెద్దగా వాడము, కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇలా అన్ని పీల్ చేసేసుకొని ఒక గ్లాస్ జార్ లో వేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను. నాకు 2 to 3 weeks ఈజీగా వచ్చేస్తుంది. సో మీరు రెగ్యులర్ గా వాడే వాళ్ళు అయితే వెల్లుల్లిని మొత్తం ఇలా పీల్ చేసేసుకున్న తర్వాత పేస్ట్ గ్రైండ్ చేసేసుకోండి. ఉప్పు కొంచెం కావాలంటే వేసుకోండి, లేదా నీళ్లు మాత్రం వేసుకోకుండా గ్రైండ్ చేసేసుకొని తర్వాత ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా, ఐస్ క్యూబ్ ట్రేలో ఇవన్నీ పెట్టేసుకొని మొత్తం ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఇండివిజువల్వి తీసుకొని ఒక ఫ్రీజర్ సేఫ్ బ్యాగ్ లో పెట్టేసుకుంటే మీకు చాలా వరకు నిలువ ఉంటుంది. సో మీరు అది కూడా ట్రై చేయొచ్చు. ఈ ఫ్రైడ్ రైస్ ఏంటి అంటే చాలా ఈజీగా అయిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే కొంచెం కావాల్సినన్ని వెజ్జీస్ వేసుకోవచ్చు దీంట్లో. ఇవాళ నేను జస్ట్ క్యారెట్స్ అండ్ పీస్ వేస్తున్నాను, కానీ మీరు బ్రాకలీ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు. అలా ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలని దీంట్లో వేసుకోవచ్చు. ఇదేనే కాదు, ఇవాళ చూపించే ప్రతి ఒక్క రెసిపీ ఈజ్ వెరీ ఈజీ టు కస్టమైజ్ టు వాట్ యు హ్యావ్ ఎట్ హ్యాండ్. సో ఈ ఫ్రైడ్ రైస్ లో ఏంటి అంటే అన్ని ఇలా స్టిర్ ఫ్రై చేసేసుకున్న తర్వాత మసాలాస్ కూడా ఎక్కువ ఏం అక్కర్లేదు. దీంట్లో 2 డిఫరెంట్ వేరియేషన్స్ చెప్తాను నేను. ఫస్ట్ అయితే నేను ఇలా చూపిస్తున్నట్టుగా జీలకర్ర పొడి, గరం మసాలా, లేకపోతే ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని జస్ట్ సింపుల్ గా మిక్స్ చేసేసుకొని అన్నం తోటి కలిపేసుకోవచ్చు. లేదా మీరు ఇంకోటి ఏం చేయొచ్చు అంటే కొంచెం బ్లాక్ పెప్పర్ వేసుకొని తర్వాత దాంట్లో కొంచెం వెనగర్ వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని రైస్ తోటి కలుపుకున్నా కూడా అది ఇంకో కైండ్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ లాగా చాలా బాగుంటుంది. సో మీరు పన్నీర్ చేసుకున్నా, లేకపోతే ఏదైనా గ్రేవీ కూర చేసుకున్నా, లేకపోతే వెజ్ మంచూరియాతో తినాలనుకున్నా కూడా నేను చెప్పిన వినెగర్ తోటి చేసుకున్న ఫ్రైడ్ రైస్ చాలా సూపర్ గా ఉంటుంది. సో ఈ ఫ్రైడ్ రైస్ అయితే సో ఈజీ టు మేక్. ఇట్ కెన్ నాట్ గెట్ మోర్ సింపుల్ దెన్ దిస్. నెక్స్ట్ వచ్చేసి పుదీనా ఫ్రైడ్ రైస్. ఈ రెసిపీ నేను ఆల్రెడీ షార్ట్స్ లో పోస్ట్ చేశాను. మల్టిపుల్ వేస్ లో ఎలా చేసుకోవచ్చు అనేది చూపించాను. ఒకటైతే ఫ్రెష్ పుదీనా కొత్తిమీర తోటి, ఇంకోటైతే గ్రీన్ చట్నీ తోటి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఆల్సో మీరు ఇంకోటి ఏం చేయొచ్చు అంటే దీని మీల్ ప్రెప్ కూడా బాగా చేసుకొని పెట్టుకోవచ్చు. సో మీకు కావాల్సినంత వరకు ఫస్ట్ మొత్తం మిక్స్ అంతా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత అది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే లంచ్ లోకో డిన్నర్ లోకో మీరు ఎప్పుడైతే రైస్ ప్రిఫర్ చేస్తారో ఆ టైంలో ఈ మిక్స్చర్ లో జస్ట్ రైస్ మిక్స్ చేసేసుకొని తినేసిన చాలా బాగుంటుంది అండ్ చాలా క్విక్ గా అవుతుంది. దిస్ ఇస్ ఎస్పెషలీ యూస్ఫుల్ వెన్ యూ హ్యావ్ ఎ వెరీ బిజీ వీక్ డే స్కెడ్యూల్స్. మా ఇంట్లో అయితే ఇది గో టు రెసిపీ అని ఉంటుంది. మీకు అలా గో టు రెసిపీస్ ఏంటనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ ఇది వచ్చి పాలక్ రైస్. అగైన్ ఇవి సూపర్ ఈజీ టు మేక్. మీరు గమనిస్తే కూడా నేను ఇప్పటి వరకు సిమిలర్ వే ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను. క్యారెట్స్ అండ్ పీస్ చాలా కామన్ గా నడుస్తూ ఉన్నాయి. సో ఈ పాలక్ రైస్ లో కూడా అలానే క్యారెట్ అండ్ పీస్ ఈ 2 వాడుతున్నాను. ఇప్పుడంటే బ్యాక్ యార్డ్ లో మాకు పాలకూర పెరుగుతుంది కాబట్టి ఫ్రెష్ పాలకూర తీసుకున్నాను, కానీ ఈ రెసిపీ మీరు ఫ్రోజన్ పాలకూర తోటి కూడా ఇంతే ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రోజన్ పాలకూర తీసుకుంటే మీరు కూడా అవన్నీ ఏం చేయక్కర్లేదు, జస్ట్ మిక్సీలో పేస్ట్ లాగా చేసేసుకోండి. నేను ఫ్రెష్ పాలకూర కాబట్టి నేను పాలకూరని మైక్రోవేవ్ లో ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పాలకూరని నేను కొత్తిమీర అండ్ పుదీనా తోటి కలిపి ఒక పేస్ట్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, క్యారెట్స్, పీస్, మళ్ళీ దీంట్లో మీరు ఏ కూరగాయలు కావాలంటే ఆ కూరగాయలు వేసేసుకోవచ్చు. మసాలాస్ కి మీకు కావాల్సింది వేసుకోవచ్చు. నేను జింజర్ పౌడర్ వేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు. మసాలాలో కొంచెం జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసేసుకొని ఈ పేస్ట్ ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇంకా తగినంత ఉప్పు వేసుకొని, కారం, నేను పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి సో కొంచెం కారం కూడా కావాల్సినంత వేసుకొని కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే లెఫ్ట్ ఓవర్ రైస్ ని, ఫ్రెష్ రైస్ ఉంటే ఫ్రెష్ రైస్ ని ఏదన్నా తీసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఇట్ ఈస్ సో ఈజీ టు మేక్ బట్ ఇట్ ఈస్ యమ్మీ అండ్ హెల్తీ. అండర్ 10 minutes నా లంచ్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో తీయడానికి కూడా మెయిన్ రీజన్ అదే.
to show how easy it is to cook and have healthy food even during a busy schedule. నేను దీన్ని కొంచెం పెరుగుతోటి పైన ఇలా రోస్టెడ్ జీడిపప్పు తోటి సర్వ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది వచ్చి మా అందరి ఫేవరెట్ తవా ఫ్రైడ్ రైస్. నేను ఈ వీక్ మీల్ ప్రెప్ యాక్చువల్లీ అయితే చేయలేదండి, బికాస్ వీ వర్ బిజీ విత్ డీప్ క్లీనింగ్ ఆఫ్ బెడ్రూమ్. మీరు ఆ డీప్ క్లీనింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను తప్పకుండా ఒక వీడియో చేస్తాను. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే గనక నేను ప్రాక్టికల్ టిప్స్ దట్ మేక్ మై లైఫ్ ఈజియర్ నేను షేర్ చేసుకుంటాను. అండ్ ఐ హోప్ ఇట్ విల్ హెల్ప్ సమ్ పీపుల్ అనే గోల్ తోటే ఈ ఛానల్ ని స్టార్ట్ చేశాను. నేను ఈ ఛానల్లో హోమ్ ఆర్గనైజేషన్ టిప్స్, మీల్ ప్రెప్పింగ్, గార్డెనింగ్, క్లీనింగ్, డిఐవైస్ ఇలా అన్ని చేస్తూ ఉంటాను. సో మీకు నచ్చితే తప్పకుండా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు మేక్ న్యూ వీడియోస్ ఫర్ యూ గైస్. మీ క్లీనింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి, సో దట్ ఐ నో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ ఇట్. దాన్ని బట్టి నేను వీడియో తీస్తాను. అలాగే మీరు ఎలాంటి వీడియోస్ ఈ ఛానల్లో చూద్దాం అనుకుంటున్నారు అనేది కూడా నాకు తప్పకుండా చెప్పండి. ఐ వుడ్ గ్రేట్లీ అప్రిషియేట్ దాట్. ఇప్పుడు మీల్ ప్రెప్ వస్తే మీరు చూస్తున్న వెజ్జీస్ అన్ని నేను లాస్ట్ వీక్ కట్ చేసుకొని పెట్టుకున్నవి. అట్లీస్ట్ 10 days అవుతున్నాయి ఇవన్నీ కట్ చేసుకుంటే. అండ్ సీ హౌ ఫ్రెష్ దే ఆర్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మీల్ ప్రెప్. మీరు మీల్ ప్రెప్ చేసుకొని కరెక్ట్ గా స్టోర్ చేసుకుంటే మీకు 10 days మీకు వెజ్జీస్ అనేవి చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఇప్పుడు రెసిపీలోకి వస్తే ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని, నేను స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ వాడుతున్నాను. సో అది ప్రాపర్ గా వేడయ్యేంత వరకు ఉంచి వాటర్ టెస్ట్ చేసిన తర్వాత కొంచెం నూనె వేసుకొని, నూనెలో అల్లం, తర్వాత ఉల్లిపాయలు వేసుకొని అది బాగా దోరగా వేగేంత వరకు పెట్టుకుంటున్నాను. దాంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు వేస్తున్నాను. వేసిన తర్వాత ఇంకా అన్ని వెజ్జీస్ అన్ని వేసేసి బాగా కలుపుకుంటున్నాను. సో ఎక్కువ టైం పట్టే దాంతో ఫస్ట్ స్టార్ట్ చేస్తాను నేను. సో క్యాబేజ్, తర్వాత బీన్స్ వేస్తున్నాను. ఇవి ఎక్కువ టైం పడతాయి వేగడానికి అని. అవి వేగుతున్న టైంలో ఇప్పుడు క్యారెట్స్, బఠానీ, లాస్ట్ లో క్యాప్సికమ్స్ వేసుకుంటున్నాను. స్టిర్ ఫ్రై చేస్తున్నాను. చేశాక నా షార్ట్ కట్ ఏంటి అంటే, కూర కారంలో నీళ్లు పోసి హైడ్రేట్ అయ్యాక దాన్ని నేను కూరల్లో వేసి మిక్స్ చేస్తాను. మామూలుగా అయితే తవా ఫ్రైడ్ రైస్ లోకి మీరే రెడ్ చిల్లీ పేస్ట్, గార్లిక్ వేసి రెడ్ చిల్లీ పేస్ట్ చేసుకుంటారు కదా. దాని బదులు నా షార్ట్ కట్ ఏంటి అంటే ఇలా కూర కారంలో నీళ్లు పోసుకోవడం. దీంట్లో ఆల్రెడీ వెల్లుల్లి ఉంటుంది కాబట్టి నేను వెల్లుల్లి కూడా ఇందాక వేయలేదు. ఇప్పుడు వెజ్జెస్ అన్ని కొంచెం ఇలా వేగాక మసాలాలోకి నేను జీలకర్ర పొడి, ధనియాల పొడి, పావుబాజీ మసాలా, పసుపు, కారం, ఇంకా మసాలాలు కూడా వేగిన తర్వాత ఉప్పు ఒకసారి చూసుకొని లాస్ట్ లో ఇంకా టొమాటో పీసెస్ ని వేసేసుకుంటున్నాను. టొమాటోలు ఇంకా వేగేంత వరకు కూరగాయలు కూడా మంచిగా అయిపోతాయి. అండ్ ప్యూరీ బదులు ఇలా కట్ చేసుకున్న టొమాటోస్ వేస్తేనే బాగుంటుంది ఫ్రైడ్ రైస్ లోకి. ఇది ఫ్రై అయ్యేంత వరకు పెట్టుకుంటే చాలు, మీకు ఈ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సింగిల్ గ్రేవీ తోటి మీరు 3 different kinds లో మీరు ఈ గ్రేవీని వాడుకోవచ్చు. ఫస్ట్ వచ్చి తవా ఫ్రైడ్ రైస్. దీనికి మీకు లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా, లేకపోతే ఫ్రెష్ గా కుక్ చేసుకున్న రైస్ ఉన్నా పర్లేదు. కొంచెం పొడి పొడిగా అన్నం ఉంటే బాగుంటుంది. ఒక ప్యాన్ లో మళ్ళీ మీరు నూనె కూడా ఏం వేసుకోక్కర్లేదు. ఆ గ్రేవీ చేసుకున్నది కొంచెం వేడి చేసుకుంటే అది వేడయ్యాక దాంట్లోనే రైస్ కలిపేసుకుంటే మీకు తవా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. దీన్ని మీరు రైతాతో తినచ్చు, లేకపోతే ఏదైనా సాలడ్ తోటి కూడా తినచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చి కీన్వా ఫ్రైడ్ రైస్. కీన్వా ఫ్రైడ్ రైస్ కి నేను కీన్వాని బాయిల్ చేసుకుంటున్నాను. 1 cup కీన్వాకి 2 cups ఆఫ్ వాటర్ వేసి బాయిల్ చేస్తాను. అది ఫ్లఫీ అయిపోవాలి. సో 20 to 30 minutes పడుతుంది మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే. అది అయిపోయిన తర్వాత మీరు కీన్వా మీల్ ప్రెప్ లో భాగంగా మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే మళ్ళీ అప్పుడు యూజ్ చేసేసుకోవచ్చు. లేదా ఏ మార్నింగ్ లంచ్ కి తీసుకెళ్దాం అనుకుంటే ఆ మార్నింగ్ కూడా మీరు కీన్వాని అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. కీన్వా ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి దాంట్లో నేను ఇప్పుడు ఈ తవా ఫ్రైడ్ రైస్ గ్రేవీని మిక్స్ చేస్తున్నాను. మళ్ళీ మీరు ఉప్పు ఏమి వేయక్కర్లేదు కీన్వాలు ఉడకబెట్టేప్పుడు, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి. కీన్వా కూడా ఓట్స్ లాగానే, సో ఇట్ డజంట్ హ్యావ్ ఇట్స్ ఓన్ టేస్ట్. సో మనం యాడ్ చేసే ఫ్లేవరింగ్స్ ని మాత్రం బాగా పీల్చుకుంటుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్ ఫర్ రైస్. ఇప్పుడు నేను చూపించిన రెసిపీస్ అన్ని మీరు కావాలంటే బ్రౌన్ రైస్ తో తినచ్చు, లేదా కీన్వాతో తినచ్చు, ఓట్స్ తోటి కూడా మీరు తినచ్చు.
ఈ తవా ఫ్రైడ్ రైస్ గ్రేవీ మీరు చపాతీలో కూరలాగా కూడా తినొచ్చు. సో ఇట్ ఈస్ అ మల్టీ పర్పస్ గ్రేవీ అని చెప్పాలి. అలానే ఇంకొక రోజు ఏం చేశానంటే ఇడ్లీస్ పెట్టాను అందరికి. ఇడ్లీస్ ని కూడా నేను ఇలానే తవా ఫ్రైడ్ రైస్ గ్రేవీ వేసేసి దాంట్లో ఇడ్లీస్ ని కట్ చేసేసుకొని, పిల్లలదైతే చిన్న మినీ ఇడ్లీస్ ఉంటాయి కాబట్టి అవి ఆ సైజ్ లోనే ఉంచేసాను. మాకైతే ఇట్లా 4 క్వార్టర్స్ లో కట్ చేశాను. కట్ చేసి ఆ ఇడ్లీస్ తోటి కూడా నేను ఫ్రైడ్ ఇడ్లీ లాగా తవా ఫ్రైడ్ రైస్ గ్రేవీని వాడి చేసుకున్నాను. అదే ఫ్రైడ్ ఇడ్లీస్ అయిపోయింది. ఇలా 1 మిక్చర్ తోటి 3 డిఫరెంట్ వెరైటీస్ కూడా మీరు చేసుకోవచ్చు. చూసారు కదా కొన్ని సింపుల్ రెసిపీస్. ఐ హోప్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, అండ్ ఇఫ్ యూ డూ, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ and subscribe to Punima's Paradise, and I will see you in another video. Until then, take care. Thank you. Namaste.